Hi dear students and parents, welcome back to NEET and channel NEET UG 2026. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కేటగిరీ ఏకి అప్లై చేసి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యాయా, మెరిట్ లిస్ట్ వచ్చేసిందా అని చాలా క్వశ్చన్స్ అయితే వినిపిస్తున్నాయి. అసలు మీ వెరిఫికేషన్ అయిపోయిందా లేదా, ఈ కంప్లీట్ అయితే మన వీడియోలో ఉంటుంది. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కౌన్సిలింగ్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఇంకెవరికైనా పెయిడ్ గైడెన్స్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో మిమ్మల్ని కంప్లీట్గా కౌన్సిలింగ్ అయ్యే వరకు గైడ్ చేస్తాము. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో ప్రజెంట్గా అయితే కేటగిరీ ఏకి అయిపోయింది రిజిస్ట్రేషన్. సో మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్లో అయితే స్పష్టంగా మీకు తెలుస్తుంది. మీరు ఒకసారి లాగిన్ అయితే మీకు VO1 అప్రూవ్డ్, VO2 అప్రూవ్డ్ అని తెలుస్తుంది. అండ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని కూడా మీకు ఈమెయిల్ మీకు మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీరు వెళ్ళి దాన్ని అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను. అండ్ తెలంగాణలో అయితే ఎలాంటి చెక్ అయితే చేసుకోరాదు. మీకేమైనా మిస్టేక్ ఉంటే మీకు మెసేజ్, ఈమెయిల్ ఆర్ కాల్స్ ద్వారా చేసి మీకు మళ్ళీ అప్లోడ్ చేయమంటారు. డాక్యుమెంట్స్ ఏమైనా కరెక్ట్ లేకపోయినా, లేకపోతే ఏమైనా తేడాలున్నా సో మళ్ళీ అప్లోడ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది. అప్పుడు కూడా ఒక 1.5 డే 2 డేస్ టైం ఇస్తారు. ఆ మెయిల్కి ఈమెయిల్ చేసి మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ఏదైనా క్యాస్ట్ పడకున్నా, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా మరొక లాస్ట్ ఛాన్స్ ఇస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఒక ఫండమెంటల్గా మెరిట్ లిస్ట్ ఇచ్చి అందులో నాట్ ఎలిజిబుల్లో మీ పేరు ఉంటే మీరు మళ్ళీ ఈమెయిల్ చేసి మీ డాక్యుమెంట్స్ని మీరు మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ప్రతిసారి ఇలా చాలామంది చేస్తారు. తెలంగాణ అండ్ ఏపీలో కూడా ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. సో ఇప్పటి వరకు మెరిట్ లిస్ట్ అయితే ఇంకా రాలేదు. మెరిట్ లిస్ట్ రావడం అంటే వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక తెలంగాణలో క్యాప్ అండ్ PWD వీటికైతే ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది తెలంగాణలో అయితే. ఏపీలో లాస్ట్ టైం జరగలేదు, డైరెక్ట్ ఆన్లైన్లోనే చేసేసారు ఆల్మోస్ట్. సో ఇదంతా అయ్యాక మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది చూద్దాం. అండ్ అంతకుముందు అయితే మీరు ఏపీ వాళ్ళు అయినట్లయితే మీరు ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అని ఈ విధంగా వస్తుంది. సో డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత ఈ పైన 3 లైన్స్ ఉంటాయి. ఇది మొబైల్లో అయితే నేను చెప్తున్నాను. ఈ 3 లైన్స్ మీద మీరు ప్రెస్ చేయండి. అండ్ ఆ 3 లైన్స్ మీద మీరు ప్రెస్ చేసినప్పుడు మీకు ఇక్కడ సర్వీసెస్ అండ్ ప్రొఫైల్ అని వస్తుంది. అండ్ ఇందులో సర్వీసెస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకున్నాక పేమెంట్ స్టేటస్, అప్లికేషన్ స్టేటస్, ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ మీకు VO2 వచ్చాక ఇక్కడికి వచ్చి మీరు ప్రింట్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం చూడడానికి అప్లికేషన్ స్టేటస్ని చూడాలి. అండ్ అప్లికేషన్ స్టేటస్ని కనుక మీరు చూసినట్లయితే మీకు అప్లికేషన్ స్టేటస్ ఈ విధంగా కనిపిస్తుంది. VO1 అప్రూవ్డ్ ఇప్పుడు చాలామందికి ఉంది. సో మీరు ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేశారు ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఉంటాయి. VO1 అప్రూవ్డ్ అయితే వీళ్ళకు ఉంది. VO2 వచ్చిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, ఓకేనా, డౌన్లోడ్ చేసుకోండి అని. అది లేకపోతే అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ మీరు చూస్తే ఈ విధంగా మీకు ఫైనల్ ప్రింట్లో వెరిఫైడ్ అప్రూవ్డ్, వెరిఫైడ్ అప్రూవ్డ్ అని అన్నీ ఇస్తారు. ఇక్కడ ఏదైనా రిమార్క్ ఉంటే రిమార్క్ కూడా ఇస్తారు, ఓకేనా. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు ఫోన్కి మెసేజ్ వస్తుంది, ఓకే. దాన్ని బట్టి మీరు రియాక్ట్ అయ్యి మీరు మళ్ళీ అక్కడ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు మళ్ళీ సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇవేం కాలేదంటే లాస్ట్కు మెరిట్ లిస్ట్ వచ్చాక కూడా ఒకసారి సెట్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా 1.5 డే టైం అయితే ఇస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇంకా ఈ ప్రాసెస్ జరగడానికి టైం పడుతుంది. తెలంగాణలో అయితే క్యాప్ అండ్ ఇవన్నీ వెరిఫికేషన్ ఉంది. నాకు తెలిసి 16 to 18 మధ్యలో మెరిట్ లిస్ట్ రావచ్చేమో అని నేను అనుకుంటున్నాను. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు వెబ్ ఆప్షన్స్కి నోటిఫికేషన్ వస్తుంది. సీట్ మ్యాట్రిక్స్ వస్తుంది. అప్పుడు వెబ్ ఆప్షన్స్ దాదాపు 22 నుంచి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే ఆల్ ఇండియా కోటా టైంలో స్టేట్స్ 13 నుంచి స్టార్ట్ చేయండి అని ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఇది ఎక్కడ ఫాలో అవ్వరు, అసలు వాళ్ళే అవ్వట్లేదు. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ పోస్ట్పోన్ చేసేసారు 17th వరకు. సో ఈ డేట్ని మీరు పట్టించుకోకండి. తెలంగాణ స్టేట్లో, ఏపీ స్టేట్లో అసలు ఇంకేం స్టార్ట్ కాలేదు. వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మీ మెసేజెస్, ఫోన్ కాల్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా మ్యాక్సిమం మీకు ఎవరికి క్యాన్సిల్ అవ్వకుండానే వాళ్ళు ట్రై చేస్తారు, ఓకే. మెరిట్ లిస్ట్ ఇచ్చాక కూడా 1.5 డే టైం ఇస్తారు. సో అప్పటిలోపు మీరు ఎలాగో సెట్ చేసుకుంటారు. ఏదైనా పెద్ద మిస్టేక్ ఉంటే మాత్రమే, డాక్యుమెంట్లో ఏమైనా ఉంటే వాళ్ళు ఈజీగా సాల్వ్ చేస్తారు మళ్ళీ. అప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. కేవలం వీళ్ళకే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ వచ్చిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఇందులో మిస్టేక్ ఉంటే ఈమెయిల్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. అండ్ అప్పుడు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఏపీలో అయితే ఆ అప్లికేషన్ ప్రింట్ VO2 వెరిఫైడ్ అని వచ్చాక డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. తెలంగాణలో అయితే
మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ రావాలి. వచ్చిన తర్వాతే మీకు ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది. డైరెక్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది. మీకు ఎలాంటి కాల్, మెసేజ్ రాలేదంటే మీది సేఫ్ ఉన్నట్లే అర్థం. ఒకవేళ సేఫ్ లేకపోయినా ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో కూడా చేంజెస్ చేసుకోవచ్చు. మళ్ళీ చేంజ్ చేసుకొని మళ్ళీ ఫైనల్‌లో వచ్చేలా చేసుకోవచ్చు మీరు ఈమెయిల్ చేసి. సో, ఇన్ని ప్రాసెస్‌లు అయితే ఉంటాయి. ఇంకా వెబ్ ఆప్షన్స్ టైం కూడా రాలేదు. మాకు వివో 1 వచ్చింది, వివో 2 రావట్లేదు అని కంగారు పడకండి. వివో 1 ఇచ్చిన వారు వివో 2 అయినా ఇస్తారు. లేకపోతే మీకు ఇది తప్పు ఉందనైనా చెప్తారు. ఏదో ఒకటి చేస్తారు. సో, వివో 2 ఇప్పటికి చాలామందికి వివో 2 స్టేజ్‌లోనే ఉంది. ఇవన్నీ కూడా వివో 2 అవుతాయి. ఓకేనా? సో, ఈ విధంగా అయితే ప్రాసెస్ నడుస్తుంది. వెబ్ ఆప్షన్స్‌కి మినిమమ్ 1 వీక్ టైం ఉన్నట్లయితే నాకు అనిపిస్తుంది ఇప్పటి ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి.